దుగ్గిరాల గ్రామ మాజీ సర్పంచ్ జంపాల వెంకట కృష్ణారావు ప్రథమ వర్ధంతి కార్యక్రమం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. జంపాల వెంకట కృష్ణారావు అభిమానులు, బంధుమిత్రులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దుగ్గిరాల గ్రామ మాజీ సర్పంచ్, టర్మరిక్ మర్చెంట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర ఆర్థిక సంఘం మాజీ సభ్యులు, కీర్తిశేషులు జంపాల వెంకట కృష్ణారావు ప్రథమ వర్ధంతి కార్యక్రమం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జంపాల వారి కళ్యాణ మండపంలో జరిగింది. తొలుత కీర్తిశేషులు జంపాల వెంకట కృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి, మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో దుగ్గిరాల్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ నందు సోమవారం కీర్తిశేషులు జంపాల వెంకట కృష్ణారావు ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో 300 మంది నిరుపేదలకు భోజనం అందజేశారు. 196 రోజుల నుండి ఈ అన్నా క్యాంటీన్ నందు ప్రతిరోజు సుమారుగా 300 మంది నిరుపేదలు తృప్తిగా, కడుపు నిండా ఎంతో సంతోషంగా భోజనం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వర్గీయ జంపాల వెంకట కృష్ణారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వారి కుమారుడు జంపాల శరత్ కుమార్, కోడలు స్వప్న, కుమార్తె సామినేని లావణ్య, అల్లుడు శ్రీనివాసరావు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, టీడీపీ నాయకులు వెండిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, గద్దె శ్రీనివాస్, వల్లూరు నరసింహరావు, నక్కా చిరంజీవి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల గ్రామంలో నారా లోకేష్ గారి సహకారంతో ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్ నందు 196వ రోజు సందర్భంగా గౌరవనీయులు, కీర్తిశ్రేష్ఠులు శ్రీ జంపాల వెంకట కృష్ణారావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన కీర్తిని దుగ్గిరాల గ్రామ పంచాయతీ చెప్పాల్సిన అవసరం లేదు. 13 సంవత్సరాల పాటు దుగ్గిరాల గ్రామ పంచాయతీ సర్పంచ్గా, 15th ఫైనాన్స్ కమిటీ సభ్యులుగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులుగా, ఒక మంచి మనిషిగా వేణువులో కీర్తించబడుతున్నటువంటి వ్యక్తి శ్రీ జంపాల వెంకటేశ్వర ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ అన్నా క్యాంటీన్ నందు ఈరోజు పేదలకి అన్నం అందించడం జరుగుతుంది, పలహారం అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వారి యొక్క కుమార్తె మరియు కుమారులు పాల్గొనడం, అన్నా క్యాంటీన్ గురించి తెలుసుకొని ఆయన పేరు అందరికీ, అన్ని తరాల వారికి తెలియాలి, ఆయన ఆదర్శ జీవితం గ్రామానికి తలమానికంగా ఉండాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమంలో వారు ఏదైతే సేవా కార్యక్రమం, ఆ సేవా కార్యక్రమం ప్రతి దానిలో కూడా మా భాగస్వామ్యం భవిష్యత్తులో ఉంటుందని ఈ కార్యక్రమం సందర్భంగా తెలపటం, అలానే ఆయన సేవానిరతికి ప్రతీకగా ఉన్నటువంటి వారి కుమార్తె, కుమారులు మరియు వారి కోడలు, భవిష్యత్ తరాలు కూడా కృష్ణరావు గారి పేరు నిలబెడటానికి వారు తగిన సహాయం అందిస్తామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులకి మరియు ఈ కార్యక్రమాన్ని ఏర్పడిన లోకేష్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, భవిష్యత్తులో కూడా ఆయన పేరు మీద చిరస్మరణీయంగా ఉండేటువంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆశిస్తూ ఈ అవకాశం పెద్దలందరూ కోరుతున్నారు. ఈరోజు స్వర్గీయ శ్రీ జంపాల వెంకట కృష్ణారావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు, కుమార్తె, కోడలు వీరందరూ వచ్చి స్థానిక అన్నా క్యాంటీన్ వద్ద అందరికీ కూడా భోజనం అందిస్తున్నారు. కృష్ణారావు గారు అటు రాజకీయ పరంగానే కాదు, దోస్త్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, పాల్గొన్నారు. అలాగే వారి సేవా కార్యక్రమాలని వారి అబ్బాయి, వారి కుమార్తె కూడా కంటిన్యూ చేస్తూ